నమస్కారం అండి, దిస్ ఇస్ #you. ఈరోజు చాలా క్రిస్టల్ క్లియర్గా ఒక టాపిక్ గురించి డైసెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణం కేటీఆర్. కేసీఆర్ కంటే కూడా కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ వీళ్ళ పాత్రల కంటే మించి ఇంకొక థర్డ్ ఫోర్త్ క్యారెక్టర్ ఎవ్వరు రావటానికి చూడలేదు. సీల్ ప్రూఫ్ మెథడాలజీలో ఓడగొట్టడానికి 10 ఏళ్ల పాటు అవిరామంగా కష్టపడ్డారు వీళ్ళు. బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఓడదో మేము చూస్తాము. తెలంగాణ కోసం మా బాపు ఎంత ప్రయత్నించినా ఈ తెలంగాణని నీచంగా మనం అంటే అప్పులు పాలు చేసి తెలంగాణని వదిలేయాలి అన్న స్థితిలో అప్పట్లో ప్రభుత్వం రన్ అయింది. అప్పట్లో ప్రభుత్వంలో విన్న పేర్లలో చాలా పెద్దగా వినిపించే పేరు కేటీఆర్, హరీష్ రావు, సంతోష్. వీళ్ళపైన ఉన్న అలిగేషన్స్ ఏంటంటే ఈ పార్టీ పైన ధరణి పోర్టల్ అవకతవకలు చాలామంది చూపేశాను, చాలామందిని. ఫార్ములా ఈ కేస్ నా అడ్వకేట్ లేదే నేను లోపలికి కూడా రాను అని చెప్పి మొరాయించిన కేటీఆర్ గుర్తుంది కదా అందరికీ. ఇన్వెస్టిగేషన్ పిలిస్తే ప్రతిసారి ఇన్వెస్టిగేషన్కి వెళ్ళేటప్పుడు వేరే తెలకాలు దిద్దుకెళ్తారు వీళ్ళందరూ. కాళేశ్వరం అయితే అట్టర్ ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ పర్రెలాగా తీసిపడేసిన అపర మేధావి కేటీఆర్. ఔటర్ రింగ్ రోడ్ స్కామ్స్ ఎలా ఉంది, ఫెంటాస్టిక్ ఉంది కదా. ఇదంతా కాకుండా ఫోన్ ట్యాపింగ్ కేస్ పెద్ద ఆయన చెప్తేనే చేస్తాం. ఎవరా పెద్ద అయినా బాపువా, కేటీఆరా, హరీష్ రావా, లేకపోతే చిన్న సంతోష్ కూడా పెద్ద అయినా. స్లిప్పర్లు వేసుకొని తిరిగే సంతోష్ కూడా కోట్లకు అధిపతి. హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ ఆస్తులు కోట్లలో ఉంటాయి. చూపిస్తారండి డాక్యుమెంట్స్. సడన్గా బిజినెస్ మీద అయిపోయాం. కానీ రాష్ట్ర పరిపాలన వచ్చినప్పటికీ సొంత పార్టీని ఓడించడానికి వీళ్ళకి పర్ఫెక్ట్ మేనిఫెస్టో వాళ్ళు వేసుకుంటారు. స్కీమాటిక్గా. పర్సనల్గా వీళ్ళ ప్రాపర్టీస్ ఎలా పెరుగుతాయి నాకు తెలియదు, కానీ యాజ్ అ పొలిటీషియన్ దే ఆర్ అట్టర్లీ అన్ఫిట్ పీపుల్ టు రన్ ద స్టేట్. ఇది యాక్సెప్ట్ చేసి తీరాలి. మనం ఆస్తులలో సంపాదించుకోవాలో తెలిసినప్పుడు, మనకి ఎలా ఆస్తులు సంపాదించుకోవాలో మనకి తెలిసినప్పుడు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసేంత స్థితికి తీసుకెళ్లారంటే మీరెక్కడ ఎఫిషియెంట్ పీపుల్? నువ్వెలా పైకి రావాలో నీకు తెలుసు, రాష్ట్రం ఎలా పైకి రావాలో నీకు తెలీదా? అలాంటప్పుడు కూడా నీకు ఓట్లు వేయాలా, నీ పార్టీని గెలిపించాలా? ఇలా మొత్తం నెక్సెస్లో కవిత పేరు తీసుకొచ్చారు. కవితని లిటరలీ పార్టీ నుంచి మొన్న బహిష్కరించి సస్పెండ్ చేసి ఆ అమ్మాయిని పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేసి భారత రాష్ట్ర సమితి నుంచి ఒక ప్రకటన మీ అందరి ద్వారా నేను మీడియాలో చూడడం జరిగింది. మరి బీఆర్ఎస్ నుండి వచ్చినటువంటి ఈ ప్రకటనలో పార్టీ ఎమ్మెల్సీ శ్రీమతి కె కవిత ఇటీవలి కాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నది. పార్టీ అధ్యక్షులు శ్రీ కె చంద్రశేఖరరావు గారు శ్రీమతి కె కవితను తక్షణం పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారని చెప్పి మరి నాకు ఒక ప్రకటన నిన్న టీవీల ద్వారా అందుకోవడం జరిగింది. జస్ట్ అసలు అమ్మాయి మాటలు కూడా వినకుండా ఆవిడ్ని బయటకు దోసేస్తే ఆ సొంత పార్టీలో ఉన్న లేడీస్ అందరూ పిచ్చి బూతులు తింటారు ఆవిడ పట్టుకుని, పిచ్చి బూతులు. అయినా మమ్గా కూర్చుంటాడు కేటీఆర్. పార్టీకి నష్టం చేసేటువంటి మాటలు ఏదైతే మాట్లాడుతుందో అది నాకు కొద్దిగా బాధేస్తుంది. ఎందుకు అనంటే అప్పుడు ఈనాడు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో మరి ఆ రోజు మీరు ఏం చేసిరు, ఎంతమందికి మీరు పదవులు ఇప్పించగలిగిరు, మహిళల గురించి మాట్లాడగలిగిరు, బీసీల సమస్యను లేవనెత్తగలిగిరు, ఎంతమంది బీసీలకు ఇప్పియగలిగిరు, ఇవన్నీ కూడా ఒకసారి మీరు తిరిగి నెమరు వేసుకోవాలి. కానీ అప్పుడు ఏదో నేను ఇంటర్నల్గా మాట్లాడినా నన్ను కానీ ఎప్పుడు కూడా మీరు మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. అవి చెప్పుకోవడానికి కూడా మరి ఎట్లా మీకు మనసు వస్తుందో కానీ నాకైతే అర్థం కాదు. కానీ ఎప్పుడు కూడా మీరు ఆ ప్రయత్నం చేయలేదు. బీఆర్ఎస్ పార్టీలో
తను అన్ని పదవులు అనుభవించి ఒక పార్లమెంటు సభ్యురాలుగా, ఒక ఎమ్మెల్సీగా, రేవంత్ రెడ్డి గారు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఏ విధంగా మోసం చేసి అధికారాన్ని అనుభవిస్తున్నాడో ఆ మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్పని ఆమె పోరాటం చేస్తే ఆమెను ఇంకా గౌరవిస్తాము. ఈ బీఆర్ఎస్ పార్టీని తను పెంచి పోషించుకున్న పార్టీని తన తండ్రి తెలంగాణ తెచ్చిన తండ్రికి కూతురుగా ఆమె ఇప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీని విమర్శించడం కరెక్ట్ కాదని చెప్పని నేను భావిస్తున్నా. ఒకసారి బాగా నాకు అనిపిస్తూ ఉంటుంది వెనక మళ్ళీ ఈయనే ఉన్నారా ఇంటి కొంపదీసి. ఎందుకంటే ఎవరైనా కూడా వదిలేసేయండి, పార్టీ ఇష్యూస్ అవన్నీ పక్కన పెట్టండి. జాగృతి పేరుతో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని స్ట్రాంగ్గా తీసుకెళ్ళింది ఆవిడ. షీ హ్యాస్ అర్ ఓన్ ఐడెంటిటీ. సామాన్యుల కోసం చాలా కష్టపడింది ఆవిడ. అలాంటి ఆవిడ్ని సొంత పార్టీలో కింద క్యాడర్ అంతా లేడీస్ తిడుతుంటే మమ్గా కూర్చున్నావు అంటే నీకు సిస్టర్లీ కన్సర్న్ లేదా? అధ్యక్ష, బాధతో చాలా ఆవేదనతో నేను ఈ మాటలు చెప్తా ఉన్నా అధ్యక్ష. తెలంగాణ సమాజానికి ఏదైతే ప్రశ్నించడం నేర్పించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష, అంతర్గత వేదికలలో అనేక సందర్భాలలో నేను ప్రశ్నిస్తే అధ్యక్ష నా మీద కక్ష కట్టారు అధ్యక్ష. కేసీఆర్ గారు చుట్టూ ఉన్నటువంటి కొందరు వ్యక్తులు తప్పక చెప్తున్నాను అధ్యక్ష ఈ మాట. ఎందుకంటే భారతదేశ రాజ్యాంగం ప్రకారం రాజకీయ పార్టీలు ఏవైనా కూడా ప్రజలకు ఒక దిక్సూచిగా నిలవాలి అధ్యక్ష, ప్రజలకు ఒక దారిదీపంగా నిలవాలి. పార్టీలోనే అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోతే రాష్ట్రంలో ఎట్లా ప్రజాస్వామ్యం ఉంటుందనే విషయాన్ని కూడా మనందరం గమనించాలి. కాబట్టి ఈ మాట చెప్తా ఉన్నాను అధ్యక్ష. మరి కక్షగట్టి నన్ను ప్రశ్నించినందుకు పార్టీ నుండి బయటకు పంపించారని చెప్పక తప్పదు అధ్యక్ష. లేకపోతే యాజ్ అ పార్టీ నీకు నువ్వే చేపించావా? ఓకే, ఈ పార్టీ వాళ్ళని తిట్టారు, తిట్టిన తర్వాత ఈ ట్వీట్ ఏంటి కేటీఆర్? ఇక్కడ ఈ ట్వీట్లో వీళ్ళు చెప్తున్నారండి, కేటీఆర్ గారు, గ్రేట్ కేటీఆర్, the AAP government led by Kejriwal was brought down in the name of so-called liquor scam and the political casualty of the narrative was the Bharat Rashtra Samiti in both the assembly and parliament. ఇంకా ఓడిపోయింది నీ వల్ల, లిక్కర్ స్కామ్ వల్ల కాదు. వచ్చిన విక్టరీ ఆవిడికి, బాధలు ఆవిడికి, కుటుంబంలో బాధ ఆవిడికి, హెల్త్ ఆవిడికి, ఆఖరికి నీ పార్టీ నుంచి తీసివేయబడింది ఆవిడే. ఎయిర్పోర్ట్ దాకా కూడా వెళ్ళలేనా అన్న కూర్చుని ఈరోజు నీ పార్టీ సభ్యత్వాన్ని తీసేసిన ఆవిడ పేరు నీకెందుకు అయ్యేది ఇంట్లో? కవిత గారు got justice in court today and in the same manner every case registered against our leaders will conclusively exposed as false, politically motivated and fabricated. Can you keep quiet, Mr. KTR? I just want to ask you one question very straight. Why did you release the name of Kavita garu? ఇక్కడ గారు పెట్టారు. ఆ రోజు మీ పార్టీ నుంచి వెళ్ళినప్పుడు ఆవిడ బయట తిడుతుంటే వేర్ వర్ యువర్ లాజిక్స్ ఆఫ్ గారు, మీరు, అండి, సిస్టర్, పార్టీ మెంబర్, ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ రోజు గుర్తురాలేదు కానీ ఈరోజు ట్వీట్లో మాత్రం కవిత గారు వస్తుందా? అవసరానికి గారు నంచుకోవడానికి రొట్టె ముక్క, అరటి ముక్క, ఆవకాయ ముక్క ఆమె. నా దగ్గరికి ఎప్పుడు పెద్దవాళ్ళు, పైరవికారులు, కాంట్రాక్టర్లు ఎవరు రాలేదు అధ్యక్ష. నేను ఎప్పుడు కూడా పేద ప్రజల మధ్యలోనే ఉండి పనిచేస్తున్నాను అధ్యక్ష. నా దగ్గరికి వచ్చినటువంటి బీడీ కార్మికులు కావచ్చు, బీడీ టేకేదారులు కావచ్చు, అంగన్వాడీ టీచర్లు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, ఐకేపీ ఎంప్లాయీస్ కావచ్చు అధ్యక్ష, అదేవిధంగా జిహెచ్ఎంసీ కార్మికులు కావచ్చు అధ్యక్ష, టీచర్లు కావచ్చు అధ్యక్ష, నిరుద్యోగులు కావచ్చు, ఆడబిడ్డలు కావచ్చు, సింగరేణి ఉద్యోగులు కావచ్చు, కరెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, ఎవరు వచ్చినా అధ్యక్ష నేను కాదనకుండా నాకెంత వీలైతే అంత పనిచేసి పెట్టేటటువంటి ప్రయత్నం చేసిన అధ్యక్ష. అయినా సరే అధ్యక్ష పార్టీ మౌత్ పీసులుగా ఉండేటటువంటి పార్టీ పేపర్లు, పార్టీ ఛానళ్ళు ఏ ఒక్కరు కూడా ఎన్నడూ కూడా మద్దతు ఇవ్వలేదు అధ్యక్ష. అయినా సరే ధైర్యం వదులుకోకుండా మొక్కువని ప్రయత్నంగా నేను ప్రయత్నం చేస్తూనే వెళ్ళాను అధ్యక్ష. అండ్ ఆమె కేసుతో నీ కేసుకు సంబంధం ఏముంది? నీ పైన అలిగేషన్స్, నీ పార్టీ పైన ఉన్న అలిగేషన్ సంబంధం ఏంటి? ఆమె నీ పార్టీ మెంబర్ కూడా కాదు. అసలు మీ ఎమ్మెల్సీకి రాజీనామా చేసి వెళ్ళిపోయింది, ఏడ్చి వెళ్ళిపోయింది ఆమె. ఆమె పేరు ఎట్లా తీసుకుంటావు నువ్వు? అండ్ నీ పార్టీ ఓటమికి ఇవన్నీ కారణాలా? ఇంకా చెప్పండి సార్, మీరు చెప్తే మేము వింటాం ఖచ్చితంగా. తెలంగాణలో ఈరోజు మేము అందరం ఉన్నప్పుడు మీరు చెప్పే మాటలు వినాలి మేము. ఇన్ఫ్యాక్ట్ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినంత మద్దతు కూడా కవిత కేటీఆర్ ఇవ్వాల. కల్వకుంట్ల కవిత గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూతురింటికి పోలీసులు దాడి చేసి ఢిల్లీ నుంచి ఈడీ అధికారులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే బాధ్యత కలిగిన తండ్రిగా చంద్రశేఖరరావు గారు అక్కడికి రాలేదు అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? రెండవది, తండ్రిగా కాకపోయినా కల్వకుంట్ల కవిత గారు శాసనమండలి సభ్యురాలు, టీఆర్ఎస్ పార్టీ నాయకురాలు, పార్టీ అధ్యక్షుడిగా శాసనమండలి సభ్యురాలని అరెస్టు చేస్తుంటే అక్కడికి రావాలి,
అక్కడికి వచ్చే అధికారులను వివరాలు అడగాలన్న సంగతి చంద్రశేఖరరావు గారికి తెలియదా? పోనీ ఇప్పటి వరకు కూడా చంద్రశేఖరరావు గారు అరెస్టును ఖండించలేదు. అరెస్ట్ ఎందుకు జరిగిందో, తన పార్టీ శాసనమండలి సభ్యురాలను ఎందుకు అరెస్టు చేసిండ్రో ఇంతవరకు తెలంగాణ ప్రజలకు వివరణ ఇవ్వలేదు. చంద్రశేఖరరావు గారి మౌనము ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు? ఆవిడ హెల్ప్ చేస్తే హైడ్రా ప్రాజెక్ట్స్ ఇంకా మిగతా విషయాలన్నింటిలోనూ ఆవిడ చెప్పిన రీతిలో మేము వెళ్తాం, ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. ఆవిడ మాట కొంచెం ఉన్న వాల్యూ ఇచ్చి పార్టీలో ఉండనిచ్చి అక్కడ జరుగుతున్న అవకతవకలు కింద ఉన్న క్యాడర్ ఎవరు కలవలేకపోతున్నారు, చాలా డిస్టర్బెన్స్ ఉన్నాయని కన్సిడర్ చేస్తుంటే పార్టీ కనీసం బతికి బట్టకట్టేది. అమ్మో నెక్స్ట్ యువరాణి ఆవిడైపోద్దేమో, మహారాణి అయిపోతుందేమో, యువరాణి కాస్త అని భయపడి ప్రిన్స్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ బికమింగ్ కింగ్ హ్యాడ్ లాస్ట్ ద కింగ్డమ్. దీనివల్ల జరిగింది ఏంటి? హైదరాబాద్ తెలంగాణ చాలా గ్రోత్ క్యాపిటల్ కింద మొదలైపోయింది. తెలంగాణ ఈజ్ రైజింగ్, గ్లోబల్ సమిట్స్, ఎక్కడికక్కడ రెఫరెండం ఎలక్షన్స్ తీసుకుందామన్నా, బై ఎలక్షన్స్ వచ్చిన కంటోన్మెంట్ అవనండి, జూబ్లీ హిల్స్ అవనండి, మున్సిపాలిటీలు అవనండి, ప్రతి చోట రేవంత్ రెడ్డి హవా. క్లోజ్ చాప్టర్. చెల్లి బయటకు జాగృతి పార్టీ పెట్టింది. డెంట్ ఎవరికి పడుతుంది పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్లో ఇప్పుడు పడితే? మీకు తెలుసా? అది చీల్చడం అంటారు కదా ఓట్లు. యూనో పాలిటిక్స్ మచ్ బెటర్ దెన్ ఎనీవన్. నీ మీద కంటే మీ చెల్లి మీద మర్యాద ఎక్కువ ఉంది ఈరోజు జనాలకి. లిక్కర్ బాటిల్స్ ఆమె తలపైన పెట్టి ఫోటోలు వేస్తున్నప్పుడు వేర్ వాజ్ బీఆర్ఎస్ సోషల్ మీడియా? నేను ఊరికే అక్కడ ఇన్వెస్టిగేషన్ తీసుకెళ్తేనే బీఆర్ఎస్ సోషల్ మీడియా అంతా గొల్లుమని అంటది కదా సార్. మరి ఆ లెక్కన కవిత గారిని తీసుకెళ్ళినప్పుడు వేర్ వర్ యూ హ్యాండిల్? షీ వాజ్ యూ పార్టీ మెంబర్ దెన్. కనీసం కౌంటర్ బ్యాక్ కూడా చేయలేదు ఎవరు. ఈరోజు మొత్తం బురద మీ మీద ఉన్న కేసులను తీసి బీజేపీ మీద పేడగొట్టడం. పిడకలు పేడలు పంచాంగం పక్కన పెడితే షీఈ్ అ డిఫరెంట్ ఎంటిటీ, యు ఆర్ అ డిఫరెంట్ ఎంటిటీ. షీఈ్ జాగృతి ప్రెసిడెంట్, యు ఆర్ బీఆర్ఎస్ ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్. హౌ కెన్ యూ బ్రింగ్ ఎవ్రీ ఎలిగేషన్ ఇన్ ద వరల్డ్ అండ్ సే అన్ని ఎలిగేషన్స్ ఇలాగే వచ్చి క్లియర్ అయిపోయినాయి కాబట్టి మేము కూడా శుద్ధపూసలలో బయటకు వస్తామని? బరాబర్ మస్తు టైం ఉంది కదా, చూద్దాం ఎవరు శుద్ధపూసలో ఎవరు కాదు. రేవంత్ రెడ్డి ఇచ్చిన మర్యాద మీ చెల్లికి నువ్వు ఇచ్చుంటే, ఆ పార్టీలో మెంబర్స్ ఇచ్చుంటే, ఆ పార్టీలో ఎవరన్నా ఆవిడ పట్ల నుంచుంటే ఈ దుస్థితికి మీరు వచ్చి ఉండేవాళ్ళు కాదు. ఇది నిజం. అట్లీస్ట్ షీ హ్యాస్ సమ్ గట్స్ టు టాక్ టు అవర్ ఫాదర్ అండ్ టెల్ దిస్ ఇస్ నాట్ హ్యాపెనింగ్. వేర్ వేర్ యూ మ్యాన్? యాజ్ అన్ ఆన్ లుక్కర్ మాట్లాడుతున్నాను. నేనేమి ఇక్కడ మిమ్మల్ని అఫెన్స్ చేయాలని నా ఉద్దేశం కానే కాదు. బట్ యాజ్ అన్ ఆన్ లుక్కర్ యూఆర్ కంప్లీట్లీ ఎన్కాషింగ్ ఎవ్రీథింగ్. చెల్లిని వదిలేస్తావు, కనిపించే వాళ్ళందరికీ నీకు మీ చెల్లికి సంబంధాలు లేవని క్లియర్ కనిపిస్తుంది. పాలిటిక్స్లో సహజం అంటావు, పాలిటిక్స్లో అదే రంగు పూసుకున్నావు మళ్ళీ కూర్చొని. ఈరోజు కవితను ఎన్కాష్ చేసుకుంటే చూసేవాళ్ళం పిచ్చోళ్ళమా? నీ పార్టీ కేసులు నీవి. సిమిలర్లీ హెన్స్ ప్రూవ్డ్ ఏం కాదు. ఎట్లా సార్ అట్లా? అన్ని సిమిలర్లీలు హెన్స్ ప్రూవ్డ్లు అవ్వవు. 3 డాట్ ఫిలాసఫీస్ పనికిరావు. సో ఇలా చెల్లి విషయాన్ని కూడా పంపించేసిన తర్వాత కవితకి గారు పెట్టి వెళ్ళేటప్పుడు ఆవిడపైన దుష్ప్రచారాలు అన్నీ చేసి లిక్కర్ కుంభకోణం మొదలైనప్పుడు తీహార్లో ఉన్నప్పుడు ఒక్కళ్ళు కూడా సపోర్ట్ చేయకుండా బీఆర్ఎస్ పార్టీని, ఆవిడ బయటకు వెళ్తుంటే ఒక్కళ్ళు కూడా ఒక కన్నీటి చుక్క కాదు కదా మంచి మాట కూడా అన్ని బీఆర్ఎస్ పార్టీ అండ్ దాని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని ఫ్యూచర్ నాయకుడిగా జనాలు ఒప్పుకుంటారా? మీరు కమెంట్స్లో రాయండి ఈ విషయాన్ని, ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. అండ్ కవిత సొంత పార్టీ పెట్టిన తర్వాత ఆ పార్టీ ఎలక్షన్స్లోకి వెళ్తే ఏ పార్టీకి ఓట్లు చీల్చుందో కూడా రాయండి. అసలు ఈరోజు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాగుందా, సో కాల్డ్ టీఆర్ఎస్ ప్రభుత్వం బాగుందా, ఇది కూడా ఖచ్చితంగా కమెంట్స్లో మెన్షన్ చేయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.